వేములవాడ పట్టణంలోని సాయినగర్లో ఉన్న స్కై స్కూల్లో తెలంగాణ బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతరాజుల వేషధారణలో విన్యాసాలు ప్రదర్శించగా విద్యార్థులను అమ్మవారి వేషధారణలో సంప్రదాయ నృత్యాలు చేస్తూ అలరించారు. అనంతరం తెలంగాణ చౌక్లో నిర్వహించిన ప్రదర్శనలు పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అధికారికంగా నిర్వహిస్తున్న బోనాల పండుగను తమ పాఠశాలలో ప్రతి ఏడాది విద్యార్థులతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించినట్టు తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను ప్రార్థించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జమున, ఉపాధ్యాయులు తులసిరాం, శైలజ, స్రవంతి, దివ్య, మమత, చంద్రకళ, హర్షిత, సౌందర్య, త్రివేణి, అంజలి, మౌనిక, కావేరి, పాఠశాల ఇన్ఛార్జ్ జక్కుల మహేష్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కై స్కూల్లో తెలంగాణ బోనాల పండుగను ఈరోజు నిర్వహించడం జరిగింది. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగకు అత్యంత ప్రావీణ్యత లభించింది. మన గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ లాంటి దేవతలను పూజిస్తూ మన సంస్కృతిని కాపాడుకునే విధానంలో భాగంగా ఈరోజు స్కై స్కూల్ ఆధ్వర్యం లోపల బోనాలను నిర్వహించడం జరిగింది. విద్యార్థులు పోతరాజుల వేషం లోపల అమ్మవారి వేషధారణ చేస్తూ నృత్యాలను ప్రదర్శించడం జరిగింది. ఈ బోనాల పండుగకి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ హాజరు కావడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలతో ఆర్థిక సంపద పెరగాలని, అందరూ ఆరోగ్యంతో బాగుండాలని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతిని తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కేవలం విద్యనే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రస్తుత ఆధునిక విధానానికి అనుగుణంగా పాఠశాలలో విద్యాబోధన జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను.